హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ లంచ్లోకి ఆలూ పరాటా చేశాను. దాని రెసిపీయే ఇదంతా. ఫుల్ వీడియో చూసేయండి. దీనికోసం ముందుగా కొన్ని బంగాళాదుంపలు ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా అంటే కొంచెం మెత్తగా స్మాష్ చేసి ఒక సైడ్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇది కరివేపాకు అనమాట. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అది రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇంకొంచెం చాట్ మసాలా లాస్ట్లో వేసింది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి, కలుపుకోవాలన్నమాట బాగా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళాదుంపది, అదంతా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఆ ఉప్పు కారాలు ఆ మసాలా అదంతా పట్టేలాగా బంగాళాదుంపకి. సో బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉండండి. 2 మినిట్స్ 3 మినిట్స్ కలిపిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు ఏమీ అది ఫ్రై చేయక్కర్లేదు. అంతా ఆనియన్ మిక్స్ అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోయిద్ది. ఇది ఇంకా ఇక్కడ చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం స్మూత్గా కలిపి పెట్టుకోవాలి. అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, బాగా వస్తుంది. ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ సరిపోయినంత సాల్ట్ వేసి పెట్టి ఆ వాటర్తో మిక్స్ చేసుకుంటే చాలు. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని మళ్ళీ తీసి చూడాలి. అప్పుడు ఏమైనా కొంచెం చేతికి అంటుకుంటుంది అట్లా అనిపించినప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేను కొంచెం యాడ్ చేశాను. ఇది బాగా ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఒక 2 మినిట్స్ బాగా కలిపామంటే ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఇట్లా కలుపుకోండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి అస్సలు చేతికి అంటుకోదు, బాగా మెత్తగా కలిపేయచ్చు. ఇంకా ఇవి వంటలు చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సినంత సైజులో చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే చేసుకోండి, ఎందుకంటే ఆలూ స్టఫ్ ఉంది కదా, అది ఇందులో పెట్టుకోవడానికి వీలుగా అట్లా చేసుకోండి. నేనైతే ఈ సైజులో చేశాను, మీరు అలాగే చేసుకోండి. నెక్స్ట్ ఇవి రౌండ్ చేసాం కదా, అవి ఇట్లా చేసుకోవాలన్నమాట. బొటన్ వేలుతో అట్లా కొంచెం జరుపుతూ అలా చేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో అది ఆలూ స్టఫ్ పెడతాము. ఈ ఆలు కూడా కొంచెం బంగాళాదుంపది అది కూడా కొంచెం ఉండలు చేసి పెట్టుకుంటామన్నమాట. అలా తీసుకొని అట్లా పెట్టుకోవాలి. అంతా చపాతీ సైడ్లో కొంచెం పైకి అనుకుంటూ అట్లా తీసుకొని అట్లా అంతా క్లోజ్ చేసేసి ఇప్పుడు చపాతీ పిండి అంటే మామూలుగా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. కొంచెం పిండి పైన చల్లండి, ఎందుకంటే అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలా స్మూత్గానే చపాతీ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి చేసామంటే అంటే బంగాళాదుంపది అది పెట్టాం కదా లోపల స్టఫ్, అది బయటకు వస్తుంది. అలా లేకుండా స్మూత్గా చేసుకుంటే రాదనమాట. ఇలా స్మూత్గా అనుకుంటూ ఎంత సైజులో వస్తుందో అంత సైజులో చేసుకోండి. సన్నగానే వస్తుంది బాగా, అంటే థిక్నెస్ ఎక్కువ లేకుండా బాగా తిన్నగానే వస్తుంది. ట్రై చేయండి, స్లోగా చేసుకుంటే వస్తుందన్నమాట. ఇంక ఇదంతా ఇట్లా అంటే తిప్పుతూ చేసుకోవాలి. కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ మధ్యలో అంటుకున్నట్లు అట్లా అనిపిస్తుంది అనమాట. అది అప్పుడు పిండి యాడ్ చేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత వేయాలన్నమాట. ఇది చపాతీ, అదే ఆలూ పరాటా. అది అట్లా అంటే కొంచెం ఒక సైడ్ వేసినప్పుడు ఆయిల్ వేయకండి, తర్వాత తిప్పినప్పుడు ఆయిల్ వేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్. నెక్స్ట్ మళ్ళీ తిప్పిన తర్వాత అవతల సైడ్ వేయండి. ఫస్టే ఆయిల్ వేయకండి, ఇట్లా వేస్తే ఫస్టే వేయకుండా తర్వాత తిప్పినప్పుడు వేస్తే బాగుంటుంది, మెత్తగా వస్తుంది. సో ఇలా బాగా కాలేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. సో ఇది ఫైనల్గా నాది లంచ్ ప్లేట్ అనమాట. దానిలోకి బఠానీ కర్రీ చేసుకున్నాను. చాలా స్మూత్గా వస్తాయి. చిన్నపిల్లలకైతే సాసెస్ ఇస్తే ఇష్టంగా తినేస్తారు అట్లాగే. సో ఇదే అండి వాళ్ళకి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.